Hello guys, welcome back to my channel Creation 77. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో జోహో డెస్క్ అంటే ఏంటి, అది ఎక్కడ యూజ్ చేస్తారు, ఎవరు యూజ్ చేస్తారు, ఎలా లాగిన్ అవ్వాలి, అండ్ అందులో ఉన్న ఏజెంట్స్ అంటే ఏంటి, అది ఎవరు వాడతారు, ఎలా వాడాలి అనేది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. సో మీకు అది తెలియకపోతే వెళ్ళి ఫస్ట్ ప్రీవియస్ వీడియోలు చూడండి, తర్వాతే ఇక్కడికి రండి, లేదంటే మీకు అర్థం కాదు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే డిపార్ట్మెంట్స్ ఇన్ జోహో డెస్క్. సో డిపార్ట్మెంట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు, ఆ బిజినెస్లో మీకు నంబర్ ఆఫ్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే షిఫ్టింగ్ డిపార్ట్మెంట్ ఒకటి, లేదా సర్వీస్ ప్రొవైడింగ్ డిపార్ట్మెంట్ ఒకటి, లేదా మెయింటైనింగ్ డిపార్ట్మెంట్ ఒకటి. సో ఇలా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఆ డిపార్ట్మెంట్స్ని ఈ జోహో డెస్క్లో ఎలా మెయింటైన్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెటప్స్కి వెళ్ళండి. మీకు నార్మల్గా పేజ్ అనేది ఇలా ఉంటుంది కదా. సో మీ సెటప్స్కి నేను ఆల్రెడీ షార్ట్ కట్ చెప్పాను, ఎస్ క్లిక్ చేస్తే సరిపోతుంది, మీకు డైరెక్ట్ సెటప్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ ఈ ఆర్గనైజేషన్ కింద డిపార్ట్మెంట్స్. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఏజెంట్స్లో చెప్పాను, ఒక ప్రైమరీ ఏజెంట్ అనేది మనం ఇచ్చిన మెయిల్తోని ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది ఏజెంట్స్లో అని. సో అలా డిపార్ట్మెంట్స్లో కూడా ఒక డిపార్ట్మెంట్ అనేది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఒక డిపార్ట్మెంట్ అనేది క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నా డిపార్ట్మెంట్కి షిఫ్టింగ్ అనే డిపార్ట్మెంట్ కావాలి. ఓకే, అండ్ హెల్ప్ సెంటర్లో షిఫ్టింగ్ అనే ఉండాలి. లోగో మీరు కావాలంటే షిఫ్టింగ్ లోగో అప్లోడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, అది మన ఆప్షనల్, కానీ నాకు ఇప్పుడు ఏం అవసరం లేదు. అండ్ ఏజెంట్స్ ఏంటి? సి అంటే ఏంటంటే క్రియేషన్స్, ఇది ఆల్రెడీ ప్రైమరీ ఏజెంట్ అనమాట. అంటే సో దానికి అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది ప్రైమరీ ఏజెంట్కి. కావాలంటే మీరు ఎక్స్ట్రా ఏజెంట్ని యాడ్ చేసుకోవాలనుకుంటే మనం నిన్న క్రియేట్ చేసిన జాన్ ఏజెంట్ ఉంది కదా, కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. లేదు నాకు యాడ్ చేసుకోవాలని లేదు అని అంటే కూడా నువ్వు రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఏంది? షిఫ్టింగ్ డిపార్ట్మెంట్, కావాలంటే మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. రైట్, నెక్స్ట్ కాన్ఫిగర్ ఛానల్స్. ఎస్, సో ఇలా మనకు ఒక డిపార్ట్మెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇది షిఫ్టింగ్ డిపార్ట్మెంట్ అని అంటారు. కావాలంటే మనం ఇంకో డిపార్ట్మెంట్ క్రియేట్ చేద్దాం, అదేంటంటే క్లీనింగ్ లేదా సర్వీస్. కావాలంటే లోగో డిస్ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ నేను జాన్ని యాడ్ చేస్తాను, ఇందాక చేయలేదు కదా. సో క్లీనింగ్ డిపార్ట్మెంట్కి యాడ్ చేద్దాం. సో ఏదైనా ఒక డిస్క్రిప్షన్ మనకు నచ్చింది ఏదైనా ఇవ్వచ్చు, ఎన్ని వర్డ్స్ అయినా ఉండొచ్చు, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ అని ఏమి ఉండదు. సో ఇక్కడ కూడా కాన్ఫిగర్ ఛానల్స్ అని కొట్టేసాం అనుకోండి, ఇంకొక డిపార్ట్మెంట్ అంటే సర్వీస్ డిపార్ట్మెంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. రైట్, సో ఇది డిపార్ట్మెంట్స్ ఇన్ జోహో డెస్క్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఏజెంట్స్ అండ్ డిపార్ట్మెంట్స్. సో ఇప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, ఎందుకంటే సపరేట్ చెప్తున్నా కాబట్టి. ఒక్కసారి డిపార్ట్మెంట్స్, ఏజెంట్స్, ఛానల్స్, టీమ్స్ ఇవన్నీ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఒక వర్క్ ఫ్లో చేశారంటే మీకు అన్నీ అటాచ్ అయ్యి ఉంటాయి కాబట్టి అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మీరు ఇప్పుడు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు మెల్లమెల్లగా నేను పెట్టే వీడియోస్ అన్నీ లైన్గా క్లియర్గా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతాయి. అండ్ అంతే అండి ఈరోజు క్లాస్ అయితే. అండ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకెన్ని వీడియోస్తోనే మీ ముందుకు వస్తాను. అండ్ థ్యాంక్ యూ.